హాయ్ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా దేవుని సంఘటనలు గానీ, దేవునివి జరుగుతున్నాయి. అందులోని బాగా వైరల్ అయిందంటే శివజ్యోతి గారి వీడియో అనమాట. తిరుపతిలో ఆమె చేసిన దానికి కొంచెం బాగా పాపం ఇది చేసిండ్రు. నిజానికంటే నేను కూడా శివజ్యోతి ఫాలోవర్‌నే. తను పూజలు అవన్నీ చాలా అంటే చాలా భక్తితో చేస్తుంది. కాకపోతే ఏందంటే ఆ క్షణంలో ఆమె అలా చెయ్యొద్దు. నిజంగా అంటే ఎవరు కూడా భక్తులు దేవుని సన్నిధానం పోయినప్పుడు దేవుని పైన దృష్టి ఉంచి, దేవుని పైన భక్తి ఉంచి ముందుకు సాగాలే తప్ప అలాంటివి చేయొద్దు. కాకపోతే తనకు తెలవక పొరపాటున చేసింది. కానీ అందరూ ట్రోల్ చేసిండ్రు దాన్ని. ఆమె కూడా క్షమాపణ చెప్పింది. కాకపోతే మనం ఒక్కటి గుర్తుంచుకోవాల్సింది ఏందంటే పాపం తనిప్పుడు గర్భవతి ఉంది గదా! అప్పుడు టైంలో ఆమెకు ఇలాంటి ప్రెషర్‌లు పెట్టడం అనేది నాకెందుకో మానసిక ఒత్తిడికి గురవుతది గదా! అంతో ఇంతో కడుపులో పాప, బాబు ఉన్నారు గాబట్టి ఆమె మానసిక స్థితిని గూడా కొంచెం అర్థం చేసుకొని మనం క్షమిస్తే బావుంటది. చాలా సంతోషం అనిపిస్తుంది. దేవుళ్ళ పైన ఏదైనా అయితే అందరూ మంచిగా రియాక్ట్ అయ్యి ముందుకు పోతున్నారు. కాకపోతే ఏందంటే అందరూ మనం హిందువులం అందరము ఖచ్చితంగా దేవుళ్ళని పూజిస్తాము. ఇది జేస్తాము. కాకపోతే కొంతమంది వల్ల ఈ గొడవలు ఎక్కువ అవ్వడము, రియాక్ట్ కావడము జరుగుతుంది. ఎందుకో అసలు దేవుడంటేనే ఎంతో భక్తితో పూజించుకునే వాళ్ళము. ఏంటి ఇలా అయిపోయింది అన్న ఒక డైలమాలోకెళ్ళిపోయినాము అసలు. దేవుడంటే ఇంత భక్తనే అనుకున్నాం గానీ, ఇంత వయలెన్స్ ఉంటుంది. ఇట్లా అని అసలు అనుకోలేదు. అసలెప్పుడు గూడా అనుకోలేదు ఇలా జరుగుతాయని. శబరిమల యొక్క సంఘటన గూడా శబరిమలే గానియండి, అరుణాచలం సంఘటన గానియండి, చాలా అంటే చాలా బాధ అనిపిస్తున్నాయి ఇలాంటి సంఘటనలు. కొన్నిటి దగ్గర తొక్కిసలాట గూడా జరిగిందనమాట చాలా చోట్ల. నేను గూడా తిరుపతికెళ్ళేసొచ్చాను. మామూలుగా తలనీలాలు గూడా ఇచ్చినాను. కాకపోతే ఏందంటే దేవస్థానాలకెళ్ళినప్పుడు గానీ, మనం ఎవరమైనా హిందువులము కొన్ని నియమాలుంటాయి. అవి పాటించి ముందుకు పోతే బావుంటది. అది ఒకరితో చెప్పించుకునే కంటే మనమే తెలుసుకొని ముందుకు పోతే మంచిగా అనిపిస్తది. ఇంకా మన హిందూ ధర్మాన్ని, మన దేవుళ్ళ ప్రత్యేకతని ఇంకా మంచి గొప్పతనంతో ముందుకు తీసుకువెళ్ళాలి తప్ప గొడవలు దానిలతో మనము ఎవ్వరికీ ప్రచారం చేయొద్దు. దయచేసి అందరూ కొంచెం అంటే ఓపికను పాటించి దయచేసి అందరూ మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుతున్నాను.